పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యంపై ఆందోళన నెలకొంది. ఈ రోజు నా పుట్టినరోజు, నేను చనిపోయే రోజు కూడా అంటూ కుటుంబ సభ్యులకు ఆయన పంపిన మెసేజ్తో వారు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. విజయవాడలోని ఏలూరు కాల్వలో ఎంపీడీఓ దూకారన్న సమాచారంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ సమీప కానూరు మహదేవపురం కాలనీలో ఎంపీడీఓ వెంకటరమణారావు నివాసముంటున్నారు. నరసాపురంలో ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆయన సెలవు రోజుల్లో ఇంటికి వెళుతుంటారు. ఈ నెల 10 నుంచి 20 వరకు సెలవు పెట్టి కానూరు వెళ్లారు. 15న మచిలీపట్నంలో పని ఉందంటూ ఇంట్లో చెప్పి వెళ్లి అదే రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి ఫోన్ చేసి తాను బందరులో ఉన్నానని, రావడానికి ఆలస్యమవుతుందని తెలిపారు. తర్వాత అతని ఆచూకీ తెలియకపోగా ఫోన్ కూడా పనిచేయలేదు. 16 తేదీన అర్ధరాత్రి నా పుట్టినరోజే, నేను చనిపోయే రోజు కూడా, అందరూ జాగ్రత్త అని భార్య ఫోన్కి మెసేజ్ పంపించారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల దర్యాప్తులో రమణారావు వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అతని ఫోన్ను ట్రాక్ చేసిన పోలీసులు విజయవాడ మధురానగర్ ఏలూరు కాలువ వద్ద చివరిగా సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. ఏలూరు కాలువలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం ఇంటి దగ్గర నుంచి ఆయన బందర్ వెళ్ళి వస్తారని చెప్పి తర్వాత ఇంటికి రాకపోవడం అనేది జరిగింది. మన తర్వాత కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఆయన బందర్ వెళ్ళినట్టు, అక్కడి నుంచి విజయవాడ ట్రైన్లో వచ్చినట్టుగా మనం గుర్తించడం జరిగింది. దర్యాప్తులో మనకు వెలుగు చూసిన ఇతర అంశాలను బట్టి ఇక్కడ ఏలూరు కెనాల్ దగ్గర అతను లాస్ట్ యాక్టివిటీ కనుగొనడం జరిగింది. ఈ కెనాల్లో అతను రాసిన సూసైడ్ నోట్లను బట్టి ఈ కెనాల్లో దూకి ఉంటాడనే ఉద్దేశంతో ఇక్కడ రాత్రి నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. అయితే మనం సాధారణంగా చేసి సెర్చ్ ఆపరేషన్ సరిపోవట్లేదు. దానివల్ల ఎన్డీఆర్ఎఫ్ సహకారం తీసుకుని ट्रेस చేయడానికి ప్రయత్నిస్తాం. దర్యాప్తుని బట్టి తదుపరి విషయాలు వెల్లడిస్తాం. क्योंकि हमारी टीम को आज लगभग 2 बजे इन्फॉर्मेशन मिली कि एक एसएचओ के थ्रू माध्यम से मिली कि हमारे कंट्रोल रूम को एक मैसेज मिला कि एक सस्पेक्टेड व्यक्ति हैं जो इनका मतलब ये ट्रेस लोकेशन जो हम जहाँ पर अभी हैं इंसिडेंट पैलेस पर, यहाँ तक उनका ट्रेस लोकेशन ट्रेस किया गया. उस आधार पर हम लोग को बुलाया गया कि चूँकि ये एक कैनाल है तो ये बहुत लंबी दूरी तक की है, तो हमारे पास 4 बोट, 4 ओबीएम और हमारे पास 2 डीप डाइवर भी हैं, सेट है, और बहुत सारे जो भी सर्च एंड रेस्क्यू ऑपरेशन में जो भी ज़रूरत है वो हमारे पास साजो सामान है. हम कोशिश या अपने तरफ से पूरी हद तक कोशिश करेंगे कि हम दोनों तरफ से अपने बोट को उतार के दोनों तरफ से उनका सर्च का अभियान शुरू करेंगे. इसमें थोड़ी सी प्रॉब्लम ये आ रही कि ये सस्पेक्टेड हैं, कन्फर्म भी नहीं है कि ये विक्टिम यहाँ पे हैं. इससे थोड़ी सी एक समस्याएं ये आ रही है. రమణారావు సూసైడ్ చేసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు పంపిన మెసేజ్లో మాజీ విప్ ప్రసాదరాజు బోటింగ్ కాంట్రాక్ట్ బకాయిలు చెల్లించాలని అడిగితే తనను బెదిరిస్తున్నాడని తెలిపారు. ఎంపీడీఓ అదృశ్యానికి ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. మాజీ విప్ ప్రసాదరాజు అండతో 55 లక్షల రూపాయలు ఫెర్రీ లీజు బకాయిలు చెల్లించలేదని లేఖలో పేర్కొన్నారు. 3.5 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారని, ఏ తప్పు చేయకున్నా మానసిక క్షోభ అనుభవిస్తున్నారంటూ వాపోయారు. బకాయిల ఘటనలో నన్ను బాధ్యుడిని చేసే అవకాశం ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. నిందితులు బకాయి డబ్బు చెల్లించినా నా పింఛను వచ్చేలా చేసి తన భార్యకు న్యాయం చేయాలని లేఖలో కోరారు. ఈరోజు జరిగిన పెద్ద జాయింట్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులందరూ కూడా దీన్ని అతను బకాయి సరిగ్గా కట్టలేదు కాబట్టి, దవేజీ గారు బకాయి సరిగ్గా కట్టట్లేదు కాబట్టి మొత్తం పంటని రేవుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి తీర్మానించబడింది. దాన్ని వీళ్ళు చూసుకుంటే 2వ తారీఖు 3వ తారీఖు అనేది దానికి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్గా నిర్వహించడం జరుగుతుంది. ఎంత సార్ బకాయి ఎంత ఉంది సార్ ఆయన కట్టలేదు? బకాయి 53 లక్షలు ఉందండి సుమారు. సార్ ఇన్నిసార్లు మరి ఎందుకు అవకాశం ఇచ్చారు సార్ ఆయనకి? ఈసారి అవకాశం కమిటీ తీర్మానం ప్రకారం మొన్న కూడా ఆఖరి అవకాశం ఇచ్చాం. ఆఖరి అవకాశంలో కూడా కట్టలేదు కాబట్టి దాని ప్రకారం
ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఆ బకాయి రికవరీ మొత్తం అతని ఆస్తుల మీద అతని సాల్వెన్సీ ఉంది కాబట్టి న్యాయపరంగా వెళ్ళి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ అతను డ్యూరేషన్ టైం కమిటీ నిర్మాణం జాయింట్ కమిటీ తీర్మానం నిర్ణయం మేరకు జిల్లా పరిషత్కు పంపించాం. జిల్లా పరిషత్ వారి ఆదేశాల ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.